Hello, welcome to today the Hindu Newspaper Analysis. RAO'S Competitive Academy అనేటువంటిది జూలై 20th నుంచి ఆన్లైన్ రికార్డెడ్ ప్లస్ లైవ్ క్లాసెస్ యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి యూపీఎస్సీ 2024 ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో లైవ్ ప్లస్ రికార్డెడ్ ఎవ్రీ మంత్ ఈఎంఐ ఆప్షన్ అనేటువంటిది ఈ పర్టికులర్ కోర్స్కి ఉంది. 5,000 రూపీస్ పే చేస్తూ ఎవ్రీ మంత్ మీ యొక్క కోర్స్ అనేటువంటి కంటిన్యూ చేసుకోవచ్చు. ఈరోజు 11th జూలై ది హిందూ న్యూస్ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేటువంటి చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒక 2 తీసుకోవడం జరిగింది. లెట్స్ సీ. సెకండ్ మూన్ షాట్ ఇప్పటి వరకు మనము చంద్రయాన్ 2 అనేటువంటి చూసాం అండ్ ఇప్పుడు చంద్రయాన్ 3 అనేటువంటి చూస్తున్నాం. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3. ఇది మూడవ చంద్రయాన్ అని చెప్పుకోవచ్చు. అంటే మూన్ అనేటువంటి న్యాచురల్ శాటిలైట్ మీదకి భూమి నుంచి దట్ ఈస్ భారతదేశం నుంచి పంపించినటువంటి ఆర్ పంపించబోయేటువంటి మూడవ శాటిలైట్ వెహికల్గా మనం చెప్పుకుంటాం. లాస్ట్ వీక్ వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈరోజు ఎడిటోరియల్లో వచ్చినటువంటిది చంద్రయాన్ 3 స్పీక్స్ టు మూన్స్ రైజింగ్ ఇంపార్టెన్స్ ఇన్ సైంటిఫిక్ అండ్ పొలిటికల్ మిలిషియస్. ఇక్కడ సైంటిఫిక్ పరంగా అండ్ రాజకీయ పరంగా కూడా మనకి ఆర్ దేశానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మిషన్ అనేటువంటి చెప్తున్నారు. ఎందుకో చూద్దాం ఒకసారి. చంద్రయాన్ 3 అనేటువంటిది రీసెంట్గా పంపించబోయేటువంటి చంద్రయాన్ 3 జూలై 14వ తారీఖు మధ్యాహ్నం 2:35 ఇస్రో లాంచ్ చేస్తున్నట్టు శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేస్తున్నట్టు మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ చంద్రయాన్ 3లో ఏమున్నాయి అంటే ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్ అండ్ రోవర్ అనేటువంటిది ఉంది. లాస్ట్ టైం చంద్రయాన్ 2 అనేటువంటిది సెమీ సక్సెస్ఫుల్గా చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్గా సక్సెస్ అవ్వలేకపోయినప్పటికీ కూడా సెమీ సక్సెస్ఫుల్ అని చెప్పవచ్చు. ఆర్బిటార్ని ప్లేస్ చేయడం జరిగింది. ఆర్బిటార్ అంటే ఏం లేదు, మనకి మూన్ చుట్టూ తిరుగుతూ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు మన భారతదేశానికి పంపిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఈ ల్యాండర్ అనేటువంటిది ల్యాండ్ అయిన తర్వాత దాంట్లోంచి రోవర్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. గతంలో చంద్రయాన్ 2 2019వ సంవత్సరంలో పంపించడం జరిగింది. అది సెమీ సక్సెస్ఫుల్గా చెప్పుకుంటాము. అండ్ చంద్రయాన్ 3లో కూడా మనం సేమ్ ల్యాండర్ అదేవిధంగా రోవర్ని పంపించడం జరుగుతుంది. ల్యాండర్ పేరు రోవర్ పేరు కూడా మార్చలేదండి. విక్రమ్ అనేటువంటి ల్యాండర్, ప్రజ్ఞాన్ అనేటువంటి రోవర్ని యాజ్ ఇట్ ఈస్గా మనం పంపిస్తున్నాం. ఈ చంద్రయాన్ 3 అనేటువంటిది చంద్రయాన్ 2 యొక్క వారసురాలుగా పంపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మీరు ఏం గమనించుకోవాలంటే అసలు లాస్ట్ టైం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ల్యాండర్ అనేది సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదంటే మెల్లిగా వెళ్ళి అక్కడ దిగలేదు. అక్కడ ఏమైందంటే ఫాస్ట్గా వెళ్ళి ఢీ కొనడంతో ల్యాండర్ అనేటువంటిది క్రాష్ అయిపోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క రోవర్ యొక్క లైఫ్ టైం ఎంత అంటే 14 days అండి. మనకి హార్డ్లీ 14 days అనేటువంటి లైఫ్ టైం ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఈ 14 రోజుల్లో ఈ యొక్క మూన్ యొక్క సౌత్ పోల్కి మళ్ళీ చెప్తున్నానండి, మూన్ యొక్క సౌత్ పోల్కి ఇది వెళ్ళడం జరుగుతుంది. మూన్ సౌత్ పోల్ పైన మనం కాలు మోపితే అది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏం చెప్తున్నారు అంటే ఈ పర్టికులర్ మిషన్ చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్ అయితే మనము రీసెంట్గా అమెరికాతో ఆర్టెమిస్ అకార్డ్ అనేటువంటి సైన్ చేయడం జరిగింది. ఆ ఆర్టెమిస్ అకార్డ్ అనేటువంటిది ఏంటి అంటే ఒకసారి చూద్దాం. నాసా తాను పంపించేటువంటి మూన్ మిషన్స్ అన్నీ కూడా ఈ ఆర్టెమిస్ అకార్డ్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఆర్టెమిస్ 1, ఆర్టెమిస్ 2, ఆర్టెమిస్ 3. ఈ విధంగా తను ప్లాన్ అనేటువంటి చేయడం జరిగింది. ఈ ఆర్టెమిస్ అకార్డ్ అనేటువంటి రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యుఎస్ఏ పర్యటనలో భాగంగా మనం దాంట్లో సంతకం చేయడం జరిగింది. ఈ ఆర్టెమిస్ అకార్డ్ అనేటువంటిది ఒక ఒప్పందం అమెరికాకి, ఇండియాకి, అంటే నాసాకి ఇస్రోకి. ఈ ఆర్టెమిస్ అకార్డులో భాగంగా భారతదేశం అనేటువంటిది తన యొక్క వ్యోమగాములు అంటే ఆస్ట్రోనట్స్ని టెక్సాస్లో ట్రైన్ చేయడం జరుగుతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. 2024కి మరొక ప్లాన్లో భాగంగా. ఆర్టెమిస్ అకార్డ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ నాసా విత్ 7 అదర్ ఫౌండింగ్ మెంబర్స్. ఎవరు ఫౌండింగ్ మెంబర్స్? ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లక్సంబర్గ్, ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అండ్ యునైటెడ్ కింగ్డమ్.
సో ఇన్ 2022 ఫర్ సెట్టింగ్ కామన్ ప్రిన్సిపల్స్ టు గవర్న్ సివిల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూజ్ ఆఫ్ అవుటర్ స్పేస్, ద మూన్, మార్స్. సో స్పేస్ని అదేవిధంగా మూన్ పైన వెళ్ళేటువంటి మిషన్స్ కానివ్వండి, మార్స్ పైన వెళ్ళేటువంటి మిషన్స్కి సంబంధించి ఈ ఆర్టమిస్ అకార్డులో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కలిసి నిర్ణయాలు అనేటువంటివి, సత్సంబంధాలు అనేటువంటివి పెంచుకోవడం జరుగుతుంది. ఈ ఆర్టమిస్ అంటే ఇట్ బిల్డ్స్ అపాన్ ద ఫౌండేషన్ ఆఫ్ ఔటర్ స్పేస్ ట్రీటీ ఆఫ్ 1967. అంటే ఈ ఒప్పందం ప్రకారం ఈ అకార్డ్ అనేటువంటిది రావడం జరిగింది. మరి భారతదేశం అనేది రీసెంట్గా సైన్ చేసింది. ఇది ఒక నాన్ బైండింగ్ అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం కంపల్సరిగా దాంట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వక్కర్లేదు. చాలా వరకు అంతర్జాతీయ ఒప్పందాలు అనేటువంటివి నాన్ బైండింగ్ ఉంటాయి. సో కమిట్మెంట్స్ అండర్ ద అకార్డ్స్ అంటే ఈ ఒప్పందం ప్రకారం ఏమేమి కమిట్మెంట్స్ మనం చేయాలి అంటే, ఈ యొక్క అకార్డులో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి. అంటే ఈ యొక్క మౌలిక వసతులు అనేటువంటివి స్పేస్కి సంబంధించి డెవలప్మెంట్ అనేటువంటిది అన్ని కంట్రీస్ కలిసి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అండ్ డేటా షేరింగ్, తర్వాత ప్రిజర్వేషన్ ఆఫ్ హెరిటేజ్. ఇక్కడ ప్రిజర్వేషన్ ఆఫ్ హెరిటేజ్ అంటే ఒకవేళ అమెరికా కానీ, జపాన్ కానీ, మిగతా ఇతర కంట్రీలు మనకంటే ముందు పంపించాయి అనుకోండి మూన్ మీదకి. సో ఆ పంపించినటువంటి ప్రదేశాలను ప్రిజర్వ్ చేసేటువంటి బాధ్యత, ఆ ప్రదేశాలను డిస్ట్రాయ్ చేయకుండా అవి అలాగే ప్రిజర్వ్ చేసేటువంటి బాధ్యత, కాపాడేటువంటి బాధ్యత ఆ అకార్డులో ఉన్నటువంటి ప్రతి కంట్రీకి ఉంటుంది. యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ రిసోర్సెస్, మిటిగేషన్ ఆఫ్ డెబ్రీస్ అంటే ఈ యొక్క శకలాలు అనేటువంటివి తగ్గించడం కోసం, అంటే అవుటర్ స్పేస్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా తగ్గించడం అనేది ఒక ఒపీనియన్ అనమాట. రీసెంట్గా ఇండియా అనేది ఈ ఆర్టమిస్ అకార్డ్లో 27వ దేశంగా సంతకం పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇండియా బికమ్ ద 27th కంట్రీ టు సైన్ ద నాన్ బైండింగ్ ఆర్టమిస్ అకార్డ్. సో ఆర్టమిస్ అకార్డ్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాప్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. నౌ కమింగ్ టు దిస్ పర్టికులర్ డేటా, ఇక్కడ ఏమి ఇచ్చానంటే చంద్రయాన్-1 ఎప్పుడు పంపించారు, చంద్రయాన్-2 ఎప్పుడు పంపించారు, చంద్రయాన్-3 అనేటువంటిది ఎప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి, సో చంద్రయాన్-1 ఏ ఇయర్లో పంపించారు, 2 ఏ ఇయర్లో అడుగుతారు. ఇదే మనకి ల్యాండర్ అండి. ఇక్కడ నేను ఇచ్చినటువంటి పిక్చర్ వచ్చేసి ల్యాండర్ అనమాట. ఈ ల్యాండర్ ల్యాండ్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి రోవర్ అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది. రోవర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ రోవర్ అనేది చిన్న రిమోట్ కార్ లాగా ఉంటుందన్నమాట. సో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డేటా అంతా కలెక్ట్ చేసి మనకి ఇస్రోకి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ల్యాండర్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ ఉమెన్స్ రిప్రొడక్టివ్ అటానమీ యాజ్ ద న్యూ క్యాచ్ వర్డ్. యాక్చువల్గా ఈరోజు జూలై 11వ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటాం, అంటే వరల్డ్ పాపులేషన్ డే. ఈ రోజుకి మీరు గమనిస్తే భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే అతి జనాభా కలిగినటువంటి దేశంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే చైనాని కూడా మనము బీట్ చేసేసాం. సో ఈ కాంటెక్స్ట్లో ఈ రిప్రొడక్టివ్ అటానమీ అంటే మీనింగ్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే పిల్లలకు అనేటువంటి స్వేచ్ఛ. తల్లి లేదా భర్త ఇద్దరూ డెసిషన్ తీసుకుంటేనే ఈ యొక్క పిల్లలు కనాలి. అంటే ఉమెన్ అనేటువంటిది తను కనడం, అంటే తల్లి అవ్వడం అనేటువంటిది తన యొక్క చేతుల్లో లేదు, తన యొక్క హస్బెండ్ చేతిలో కానివ్వండి, ఫ్యామిలీ చేతిలో ఉంటుంది. అంటే తన శరీరం పైన తనకు హక్కు లేదు, కోల్పోతుంది. సో ఎంతసేపు మనము పాపులేషన్ కంట్రోల్ చేయడానికి చట్టాలు చేస్తున్నామే తప్ప, ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం సైడ్ నుంచి చట్టాలు చేస్తే సరిపోదు, ప్రజల్లో వివేకం అనేటువంటిది రావాలి, అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, వరల్డ్ పాపులేషన్ డేకి సంబంధించినటువంటి థీమ్ ఉంది, దట్ ఈస్ అన్లీచింగ్ ద పవర్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ, అప్లిఫ్టింగ్ ద వాయిసెస్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ టు అన్లాక్ అవర్ వరల్డ్స్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. అంటే జెండర్ ఈక్వాలిటీ లేకుండా పాపులేషన్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. జెండర్ ఈక్వాలిటీ అంటే మీనింగ్ ఏంటంటే, భర్త తీసుకునేటువంటి డెసిషన్స్కి భార్య తలగ్గుతుంది. అంటే ఇక్కడ మ్యూచువల్ కన్సెంట్ ఉంటే పర్వాలేదు, ఎంతసేపు వన్ సైడ్ డెసిషన్స్ అనేటువంటివి ఉంటున్నాయన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ద టెంప్లెట్ ఆఫ్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ బీట్ ఇన్ సైన్స్,
టెక్నాలజీ, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ కేర్ మస్ట్ ఆల్సో ఇంక్లూడ్ రిప్రొడక్టివ్ అటానమీ. అంటే ఉమెన్ యొక్క ఒపీనియన్, డెసిషన్స్ అనేటువంటివి సైన్స్లో కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, అగ్రికల్చర్లో కానివ్వండి, ఉమెన్ పార్టిసిపేషన్ అన్ని చోట్ల మనం కోరుకుంటున్నాం. కానీ ఉమెన్ తన బాడీ పైన ఉండేటువంటి అధికారానికి మాత్రం తనకు హక్కు లేదు. ఉమెన్ యొక్క బాడీ పైన తనకు హక్కు లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో పాపులేషన్ స్టెబిలిటీ కమ్స్ when reproductive and sexual health decisions are free of discrimination. Please do remember this point. Population stability comes when reproductive and sexual health decisions are free of discrimination, coercion and violence, that reproductive and sexual health services are affordable, acceptable, accessible and of high quality, and that women and couple are supported to have the number of children they want when they wanted them. అంటే ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నారు అంటే, ఎలాంటి వివక్షత లేకుండా స్త్రీ తాను తన హస్బెండ్ ఇద్దరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడాలి. భర్త చెప్పాడు కదా అని చెప్పేసి పిల్లలు కనడం కాదు, ఉమెన్కి కూడా హక్కు ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కనాలి తప్ప ఫ్యామిలీ చెప్పారు లేదా ఇంట్లో అత్తమామ చెప్పారు ఇట్లా కాదు అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే వారికి ఎప్పుడు కావాలనుకుంటారో పిల్లల్ని అప్పుడు మాత్రమే కనాలి, ఎంతమంది కావాలనుకుంటారో అంతమందిని మాత్రమే కనాలి. వారికి ఆ హక్కు అంటే ఉమెన్కి ఇక్కడ మేజర్ రోల్ అనేటువంటిది లేదు, అది ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. సో ఇవి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే గతంలో మీరు గమనించినట్టయితే భారతదేశం పాపులేషన్ కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. 1970స్లో, లేట్ 1980స్లో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది. తద్వారా పాపులేషన్ బాగానే కంట్రోల్ చేయగలిగారు. కానీ పాపులేషన్ కంట్రోల్ చేయాలంటే కేవలం చట్టాలు మాత్రమే కాదు, అవేర్నెస్ కూడా ఉండాలి. ఆ అవేర్నెస్ అనేది ఎలా ఉండాలి అంటే, కాంట్రాసెప్టివ్ డివైజెస్ అంటే సేఫ్టీ అనేటువంటి యూజ్ చేయాలి. సో దట్ అంటే ఇక్కడ భర్త కావాలన్నప్పుడల్లా భార్య తలొగ్గుతుంది. అంటే భార్యకు ఇష్టం ఉన్నా లేకపోయినా తన యొక్క బాడీ పైన రైట్ అనేటువంటిది తనకు లేదు, భర్తకు వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారా, నో ఫిజికల్ అటానమీ. అంటే రీసెంట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, పాలసీలో భాగంగా 2004 సంవత్సరంలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే పిల్లల్ని కనేప్పుడు తల్లులు చనిపోవడం అనమాట. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రసవ సమయంలో తల్లి చనిపోతుంది అనమాట, బికాజ్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్. సో అలాంటి సమస్యలు అనేటువంటివి చాలా తగ్గించడం జరిగింది. 2004 సంవత్సరంలో ప్రతి 1,00,000 మంది జననాలకి 254 మంది తల్లులు చనిపోయేవారు. దాన్ని బాగా తగ్గించడం జరిగింది. కరెంట్ 2023 సంవత్సరానికి 1,00,000 మంది జన్మనిస్తున్నట్టయితే వాళ్ళలో 97 మంది మదర్స్ చనిపోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా 2000 సంవత్సరం తర్వాత భారతదేశంలో చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి కూడా చాలా వరకు తగ్గించేశాము. తర్వాత టీన్ ప్రెగ్నెన్సీస్ అంటే టీనేజ్లోనే పిల్లల్ని కనేటువంటి ఇది కూడా పూర్తిగా చాలా వరకు తగ్గించాము. ఎందుకు అంటే భారతదేశంలో హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, న్యూట్రిషన్ కానివ్వండి చాలా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది, అవేర్నెస్ పెరుగుతుంది. ఇది ఇంకా సరిపోదు, ఎందుకంటే భారతదేశం యొక్క జనాభా 140 కోట్లు క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. సో ఈ కాంటెక్స్ట్లో ఇంకా బెటర్గా తీసుకోవాలి మెజర్స్ అనేటువంటివి. నో ఫిజికల్ అటానమీ, ఈ రోజుకి కూడా స్త్రీకి తన యొక్క శరీరం పైన అధికారం అనేది లేకుండా పోయింది. కేవలం రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS 5 ప్రకారం కేవలం భారతదేశంలో 10% స్త్రీలు మాత్రమే సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారు పిల్లలు కండం విషయంలో, వారి యొక్క హెల్త్ విషయంలో. రిమైనింగ్ 11 అంటే ఒక 11% ఆఫ్ ఉమెన్ ఏం చెప్తున్నారు అంటే భర్త ఈ యొక్క సెక్షువల్ వయలెన్స్ అనేటువంటి చేసినా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో 11% ఆఫ్ ఉమెన్ బిలీవ్ దట్ మ్యారిటల్ వయలెన్స్ ఈజ్ యాక్సెప్టబుల్ ఇఫ్ ఉమెన్ రిఫ్యూజెస్ టు హ్యావ్ సెక్స్ విత్ హర్ హస్బెండ్. అంటే భర్తతో సంపర్కం అనేటువంటిది చేయడం ఇష్టం లేకపోయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. తన బాడీ పైన తనకు రైట్ అనేటువంటిది లేకుండా పోయింది. సో ఎప్పుడైతే ఉమెన్ వర్కింగ్ పార్టిసిపేషన్ ఉంటుందో, ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే ఉంటుందో భారతదేశంలో జీడిపి అనేది 70% పెరుగుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి జీడిపి కంటే 70% ఇంక్రీజ్ అవుతుంది. ఉమెన్కి ఆ హక్కు మనం కల్పించినట్టయితే ఉమెన్ యొక్క వర్క్ పార్టిసిపేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది భారతదేశంలో. సో ఫైనల్గా కంక్లూజన్ ఏమి ఇచ్చారంటే జెండర్ జస్ట్ అప్రోచెస్, జస్ట్ అంటే ఇక్కడ న్యాయమైన, సో జెండర్ జస్ట్ అప్రోచెస్ అండ్ సొల్యూషన్స్ ఆర్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్
ఎ మోర్ ప్రాస్పరస్ ఇండియా అండ్ ఇండీడ్ ద వరల్డ్. అంటే భారతదేశం బాగా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా జెండర్ ఈక్వాలిటీ అంటే ఉమెన్ మెన్కి సమానమైనటువంటి హక్కులు ఉండాలి. ఉమెన్కి రిప్రొడక్టివ్ అటానమీ అనేటువంటి ఉన్నట్టయితే పాపులేషన్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఇది ఇక్కడ ఇచ్చేటువంటి ఆర్టికల్. అట్ ద సేమ్ టైం ఉమెన్కి మనం ఎక్కువగా స్వేచ్ఛని ఇస్తే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఉమెన్, మీరు గమనించండి, రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో ఉమెన్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నట్టు కూడా రిపోర్ట్స్ చాలా రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, ఉమెన్ వర్క్ ఫోర్స్ కెన్ లీడ్ టు డబుల్ ద జీడిపి. పాపులేషన్ కంట్రోల్ అనేటువంటిది చట్టాలు మాత్రమే కాదు, అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. ఓన్లీ 10% ఆఫ్ ఉమెన్ టేకింగ్ డెసిషన్స్ ఇండిపెండెంట్లీ. అండ్ డేటా పాయింట్, ఇక్కడ ఇచ్చినటువంటి డేటా మీకు ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వరల్డ్ పాపులేషన్ డే యొక్క థీమ్ వచ్చేసి అన్లీషింగ్ ద పవర్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ, అప్లిఫ్టింగ్ ద వాయిస్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్ టు అన్లాక్ అవర్ వరల్డ్స్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. సో 2023 కరెంట్ ప్రకారం ఎంఎంఆర్ రేట్ అనేది 97 ఉంది. 2004లో 254 ఉంది. అంటే ప్రతి 1,00,000 మందికి కూడా 97 మంది తల్లులు చనిపోతున్నారు ఈ రోజుకి కూడా. అది ఇంకా తగ్గిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో 2000 సంవత్సరం నుంచి భారతదేశంలో చైల్డ్ మ్యారేజ్ తగ్గించారు. తర్వాత టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేటువంటివి కూడా తగ్గించారు. అండ్ ఎందుకు తగ్గాయంటే వైటల్ సర్వీసెస్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్స్ అనేటువంటి మనకి బాగా డెవలప్ అవ్వడం జరిగింది భారతదేశంలో. అండ్ ఎవరైతే గ్రూప్ 2కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో డెఫినెట్గా ఈ యొక్క కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉంది. టెస్ట్ సిరీస్ ఎవరైతే జాయిన్ అవుతారో మీకు దాదాపుగా 250 టెస్టులు ఉంటాయండి. 50 వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి, 200 వచ్చేసి టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్టులు ప్లస్ వీడియో సొల్యూషన్, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ప్లస్ వీడియో సొల్యూషన్, ఫుల్ లెంత్ టెస్టులు ప్లస్ వీడియో సొల్యూషన్. అంటే ప్రతి ఒక్క టెస్ట్కి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ గ్రూప్ 2కి ఫుల్ కోర్స్ అనేటువంటిది కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అండ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. ప్లీజ్ డౌన్లోడ్ దిస్ పర్టికులర్ యాప్, ఆర్సీఏ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు షేర్ చేయండి. సో మీ వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి, టెలిగ్రామ్ ఛానల్స్లో కానివ్వండి, డెఫినెట్గా షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను ఆ విధంగా డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యి మీకు ఇంకా బెటర్ ఆర్టికల్స్ అనేటువంటివి, ఇంకా ఎక్కువ ఆర్టికల్స్ అనేటువంటివి తీసుకురావడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. సో ధైర్యంగా మీరు ఈ యొక్క క్లాసెస్ ఫాలో అవ్వచ్చు. ప్లీజ్ డౌన్లోడ్ యాప్. అంటే ఈ నోట్స్ అనేటువంటిది మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో నోట్స్ అనేటువంటిది ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్ నోట్స్ అనేటువంటిది కూడా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ టు ఫాలో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.